వచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముందు పెట్ట చూసినావు ఎట్టా ఉంది మవ గొళ్ళు నీ ఎట్టా ఉంది మవ గొళ్ళు ఎట్టా ఉంది మవ గొళ్ళు ఎట్టా ఉంది నీ గొళ్ళు అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టో ఉంది పిల్ల బొళ్ళు. Episode by inviting our extra special judges. Please welcome the ever gorgeous, ever lovely Roja Garu. Adi. Hey. Ye kannulanti kannugunna junnulanti pilla. Ye nammutoti nannu penchi paaripothe ella. Ye sundari 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 mansuve chesinave istri. బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినాల ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పట్టలేని మందు కంట దారుణం ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల నీ చుర 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 చూపులే పంజ సల 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 ఉప్పిరే పంజ నర నరమున నెత్తురే పంజ అణు అణువున సత్తువే పంజ అది పెరుగని వేగమే పంజ అదరని పెను ధైర్యమే పంజ పెదవంచున మౌనమే పంజ పదునగు ఆలోచనే పంజ. ఈ రోజు మన ఎక్స్ట్రా జబర్దస్త్ లో మనం ఎక్స్ట్రా బ్యూటీస్ ని చూడబోతున్నాం ఎందుకంటే మన ఇవాల్టి థీమ్ లేడీ స్పెషల్. Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno Walkmate Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు మమ్మీజీ గెటప్ వేసుకొని మనందరినీ మేల్కొల్పడానికి వచ్చేస్తున్నారు శకలక శంకర్ along with his team. So let's welcome them. ఏంట్రా ఈ చైర్లో నువ్వు కూర్చున్నావా? ఆంటీ చేది ఒరే మనలో మనం మాట్లాడుకుందామా? ఆడ అబ్బాయి గెటప్ వేసినా లాగే చేస్తాడు, ఆంటీజీ గెటప్ వేసినా లాగే చేస్తాడు. నాకు తెలిసిరా ఇడికి శకలక శంకర్ టీం కన్నా కూడా లాగ్ శంకర్ అని పెట్టుంటే మనకి ఒక మార్క్ ఎక్స్ట్రా ఎదురు తెలుసా ఆ పేరుకి నాగబాబు గారు. బాబుకి మళ్ళీ స్పెషల్ ఇంట్రొడక్షన్ సాంగ్ లేకపోతే రాడంట. మరి ఏపీరా పాటేసుకుందాం తప్పుద్దండి, కోరస్ పాడండి. ఓకే. ప్రాక్టీస్ లేకుండా స్టేజ్ ఎక్కే పంచులు లేకుండా పిచ్ ఎక్కే గురువునే గుర్తు చేస్తుంటే అరే కామెడీ మానేసే కాంట్రవర్సీ చేసేసే సోలోలతో భయపెడుతుంటే అరే లేగ అనే పదానికి నువ్వే నిలయం, వీడి స్కిట్ చూస్తే అది ఒక ప్రళయం. అది సినిమా స్పూపులైనా మరి ప్యారడీ పాటలైనా నీ స్కిట్లు ముందు బలాదూరు నీకెవ్వరు లేగలేరు. పట్టా పట్టక 10,000 స్కిట్ కైన 10,000 ప్రాక్టీస్ చేసే స్కిట్ల కన్నా పట్టా పట్ట ఎంత మేలు. ఆంటీజీ చెప్పిజీ మొగుడు పక్కింటాం వైపు చూస్తే పెళ్ళాం ఎందుకు జిరుజు చిన్న సైజు సూర్యకాంతం లాగా విరుచుకుపడుతుంది. కింద ఇక్కడ అక్కడ కాదు, ఈ కింద కర్ర ఉంది అందుకు ఆ పల్లెం అక్కడెట్టు అంత గట్టిగా కూర్చున్నాడు తెలగా.
ముందు అడిగేస్తాను అంత పెద్దదే. మీకు మర్చిపోయి ఒరిజినల్ ఇచ్చినట్టుండరా ఆంటీజీ? ఏమడిగావు? మొగుడు పక్కింటాం వైపు చూస్తే పెళ్ళానికి ఎందుకు ఆంటీజీ చిన్న సైజు సూర్యకాంతం లాగా ఎగురు పడుతుంటది? రేపు ఫస్ట్ లేక మర్చిపోయాను రా. తెచ్చాడు. ఇప్పుడు మొగుడు అనేవాడు విరక్త కోహలైతే పక్కింటి అమ్మాయి పక్కింటి అమ్మాయి అనుష్క శర్మ. అప్పుడు భార్య ఏమవుద్ది? భారత జట్టు. ఈ మొగుడు అనే విరాట్ కోహ్లీ పక్కింటి అమ్మాయి అనుష్క శర్మతో ఉండి ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే సంవత్సరమైన మ్యాచ్ కదా సంకనాకపోద్ది. ఆంటీజీ అయిందా? మహాప్రసాదం. ఆంటీజీ నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది ఆంటీజీ. నేను సిగరెట్ తాగి ఇంటికి వెళ్తుంటే మా ఆవిడ ఇంటికి రానివ్వట్లేదు ఆంటీజీ. మాని వచ్చుగా. మానలేను ఆంటీజీ. ఆంటీజీ నేను సిగరెట్ తాగినా మా ఆవిడ ఇంటికి రానివ్వాలంటే నేను ఏం చేయాలి ఆంటీజీ? సినిమాకి వెళ్తావు కదా, ఫస్ట్ ఏమి వేస్తాడు? ఆ ముఖేష్ యాడ్ వేస్తాడంటే అది నువ్వు చేసే. నేను ఆటోమేటిక్ సెలబ్రిటీ అయిపోతుంది కాబట్టి మీ ఆవిడ ఇంటికి రానిస్తుంది. ఆంటీజీ సెలబ్రిటీ అయితే ఇంటికి రానిస్తా ఆంటీజీ. ఆడది షాపుకి వెళ్ళాక బంగారం బరువు బట్టి వెయిట్ ఇస్తుంది. మగాడికి పబ్లిక్ లో ఉన్న పరువు బట్టి వెయిట్ ఇస్తుంది. నువ్వు సెలబ్రిటీ అయితే ఆటోమేటిక్ ఇంట్లోకి రానిస్తుంది. ఆంటీజీ అయిందా? మహాప్రసాదం. ఆంటీజీ హా. సృష్టిలో ఆడ మగ పుట్టుకలకు కారణం ఏమిటంటారు? కామం. నేనేమన్నాను? కామను. పచ్చ కామనుడికి ప్రపంచం మొత్తం పచ్చగా అనిపించినట్టుగా నేనేమన్నాను మీకు అదే అనిపిస్తుంది. నేను కామన్ అన్నాను. తర్వాత ఆంటీజీ ప్రేమ గురించి ఏమన్నా చెప్తారా? ప్రేమ గురించి చెప్పడానికి అయితే చాలా ఉంది. పెద్ద నటి, కన్నడ, తెలుగు, తమిళ 3 భాషల్లోనూ ఎరగదీసింది. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది. ఆంటీజీ ఏ ప్రేమ గురించి చెప్తున్నారు మీరు? ధర్మచక్రం, దేవి సినిమాలో యాక్ట్ చేసిన ప్రేమేగా. ఆ ప్రేమ కాదు ఆంటీజీ. మరి ఇంకే ప్రేమ? అంటే మేల్ అండ్ ఫీమేల్ మధ్య ఉంటది ప్రేమ, లవ్. ఆ లవ్ గురించి. ఆ ప్రేమ పొల్లైస్ లాంటిది. అది చల్లగా ఉన్నప్పుడు సప్పరించేస్తే పర్లేదు, లేట్ అయితే పొల్లే మిగులుతుంది. ఈ ప్రేమ కూడా అలాంటిది. ఉన్నప్పుడే అన్నీ, లేదంటే పొల్లే. ఆంటీజీ నాదొక చిన్న విన్నపం. ఏమిటది? స్నేహం గురించి ఏమైనా చెప్తారు? స్నేహ గురించి నేనేం చెప్తాను, వాళ్ళ ఆయన ప్రసన్న అడుగు చెప్తాడు. ఆంటీజీ నేను అడిగేది హీరోయిన్ స్నేహ గురించి కాదు, ఇంకెవరు? స్నేహం కోసంలో ఉన్న స్నేహం గురించి. స్నేహం కోసంలో స్నేహ ఎక్కడ ఉంది? మీనా ఉంది, 2 చిరంజీవి గారు ఉన్నారు, నిర్మలమ్మ, కోట శ్రీనివాసరావు, బాబు. కాదు ఆంటీజీ, మన సినిమా హీరోయిన్ స్నేహ గురించి కాదు. స్నేహం స్నేహం దట్ కాల్ ఇట్ ఫ్రెండ్షిప్. స్నేహం అంటే చెప్పు. టైం మర్చిపోయాడు. స్నేహం అనేది బార్లో దొరికే బీర్ లాంటిది. అది ఆనందంలో వాడొచ్చు, బాధల్లో వాడొచ్చు, కష్టాల్లో వాడొచ్చు, ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఈ స్నేహం కూడా అలాంటిది, ఎలాగైనా వాడుకోవచ్చు స్నేహాన్ని. మీరు గొప్ప మనసు. ఆంటీజీ బోలేజీ, అసలు సంసారం అంటే ఏంటో ఒక్క మాటలో చెప్పగలరా ఆంటీజీ? సంసారం, ఈ సంసారం అనేది మొగల్తూరు జాతరలో దొరికిన జీడి లాంటిది. దాన్ని ఎంత బాగా లాగి సీకితే అంత బాగా సాగుతుంది. జీవితం కూడా, సంసారం కూడా ఎంత లాగే కొద్ది లాగవుతూనే ఉంటుంది శంకర్ గారి సిట్ లాగా. ఆహా ఆంటీజీ కళ్ళు తెరిపించారు. ఆంటీజీ పెళ్లి గురించి ఏమైనా చెప్తారా ఆంటీజీ? పిల్లని అడిగితే ఆడికేం తెలుస్తుంది? పెళ్ళి అనేది 3 ముళ్ళు, 7 అడుగులు, తలంబరాలు, బాచికం. ఏంటి పెళ్ళి అంటే అదేనా అనుకున్నావా? కాదు. ఉదయాన్నే పాలు ప్యాకెట్, వీలైతే మీ ఆవిడకో జాకెట్టు, కుదిరితే మీ ఆవిడ చేతిలో ఒక మంచి బుల్లు రాకెట్టు, వాడు సదులకు పెట్టాలి నీ తల తాకట్టు. ఇదే పెళ్ళంటే కనుకొట్టు. ఎన్ని రాశావరా అడుగుతూనే ఉన్నారు. అది ఎన్ని రాశా? ఆంటీజీ చిన్న క్వశ్చన్,
ఆడవాళ్ళు సైకాలజీ అంటే నాకు అర్థం కావట్లేదు ఆంటీజీ. ఇంజనీరింగ్ కాలేజీలు విన్నాను, ఉమెన్స్ కాలేజీలు విన్నాను, ఆర్ట్ కాలేజీలు. ఈ సైకాలజీ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన? సైకాలజీ అంటే కాలేజ్ కాదు ఆంటీ. సైకాలజీ అంటే అమ్మాయిల మనస్తత్వం, వాళ్ళ ఫీలింగ్స్. అమ్మాయిలు అయస్కాంతం ఒకటే. అయస్కాంతం ఇనుముని ఆకర్షిస్తుంది, అమ్మాయిల్ని అబ్బాయిని ఆకర్షిస్తారు. అలా అమ్మాయిలు ఆకర్షించినప్పుడు వెళ్ళకుండా ఉండలేమా మమ్మీజీ? వలేస్తే పడేది చేప, ఎటువంటి అబ్బాయి నుండి పడేసేది పాప. ఆంటీజీ నాకు అమ్మాయిలు పట్టలేదు ఆంటీజీ. పట్టలేదు అమ్మాయిలు ఎందుకు తెలియదు ఆంటీజీ. పాపం కదా. అడుగు ఆంటీజీ, అడిగి. రైట్ బావా ఇలా రా. ఏంటా రియాక్షన్? అయిందా? లాగ్ అయిందిరా. నాగ్ బాబు సార్. ఓకే చలో పాస్ సార్, పాస్. పాస్. రోజా గారు, నాకైతే శంకర్ గెటప్ బాగా నచ్చింది. వీళ్ళు ఇంత బిల్డప్ ఇచ్చి పిలిచినప్పుడు ఒక లేడీ మాతాజీ ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనేసి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మనం చూసాం ఆ సినిమాలో ఫుల్ మాస్ గా డాన్స్ గీన్స్ అదన్నీ. సో అదే టైప్ లో సాంగ్ పాడి పిలిచారు కదా. సో ఎలా వస్తాడా శంకర్ అని వెయిట్ చేస్తున్నా. చాలా బాగా అనిపించింది. గెటప్ బాగుంది అండ్ నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి నీ ఆన్సర్స్ బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది, బాగుంది. ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ గెటప్ లో మనందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు అద్రే అభి along with his team. So let's welcome them. నా పేరు జిల్ జిల్ జిగా. ఆ పేరు చెప్పగానే అందరు చూస్తారు ఎగా దిగా. ఏయ్ నాటి. చిన్నప్పుడు నేను ఒక విషయం అనుకునేదాన్ని, ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలని. కానీ ఫ్లైట్ ఎక్కాక తెలిసింది దిగాలంటే కూడా అదృష్టం ఉండాలని. అయితే రోజు చాలా మంది ఎక్కుతుంటారు దిగుతుంటారు. నాటి, నేను మాట్లాడింది ఫ్లైట్ గురించి. ఓ మై గాడ్, అందరు వస్తున్నారు బాబోయ్. గుడ్ మార్నింగ్ సార్. సీటెడ్ ఇక్కడ సార్. అదేంటి మరి క్షేమంగా వైజాగ్ వెళ్ళి తెప్పించుకోవాలంటే టెంకాయ కొట్టాలి కదా. ఎర్రి పరమేశం, అంటున్నావు, నీకు నచ్చా? నాకేమైనా భయం వేస్తే సడన్ గా నత్తొచ్చేస్తుందండి. నీకు భయపడితే నత్తి, నాకు భయపిస్తే తృప్తి. వెల్కమ్ టు క్వీన్ ఫిషర్. క్వీన్ ఫిషర్లు బీర్లు మన ఒంటికి పడ్డం. కళ్ళు ఓ బాటిల్ ఫుల్లు ఇస్తే చేస్తా నిల్లు. ఏమంటావు టెల్లు? ఆపు సొల్లు ఎల్లు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లాస్ట్ బోర్డింగ్ కాల్ ఫర్ మిస్టర్ మూర్తి. లాస్ట్ బోర్డింగ్ కాల్ ఫర్ మిస్టర్ మూర్తి. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. పేదల పాలి టెన్నీయలో, మరి టెన్నిధి జెండె నీయలో. నమస్తే నమస్తే. లేట్ అయిపోయింది. సార్ గుడ్ మార్నింగ్ సార్. అమ్మా తెలుగులో మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ వద్దమ్మా తెలి. వెల్కమ్ టు క్వీన్ ఫిషర్ సార్. అమ్మా నేను చెప్పేదాన్ని తెలి. బ్రాండీలు విస్కీలు మన వద్దు. మా చెల్లి సగమే కట్టుకుంది తల్లి. నాకు ఒక్క నిమిషం తెలి. బట్టలు మా చెల్లెమ్మకి. ఇలాగైతే మీరు రష్మికి చాలా కట్టాలి. దయచేసి కూర్చోండి. వద్దమ్మా, ఎవరిని వస్తే కూర్చుంటారు. ఖాళీగా ఉన్న సీట్లని. ప్రజాసేవ లేడీస్ కూర్చుంది. సార్ ప్లీజ్ మీ సీట్ లో మీరు కూర్చోండి. మీ బోర్డింగ్ పాస్ ఏది? బోర్డింగ్ పాస్ కదా తల్లి, బిఏ పాస్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ తల్లి. అమ్మా కష్టపడి 3 సంవత్సరాలు కష్టపడి చదువుకున్న తల్లి. కొంచెం జరగండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ కి విమానం బయలుదేరబోతుంది. ప్రయాణ సమయం 4 గంటలు. ఈ ప్రయాణం మధ్యలో ఆకలిస్తే సూర్యాపేట దేవా వద్ద ఫ్లైట్ ఆపబడుతుంది. ఆకలిసిన వాళ్ళు దిగి తిని 20 నిమిషాల్లో బయటకు రావాలి. నాకు అర్థం కాదు, బస్ ఆఫ్ ఫ్లైట్ నాకు అర్థం కాదు. ఇది ఎయిర్ బస్. మా ఫ్లైట్ లాస్ట్ లో ఉంది కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది. అందరు రెడీ అండి? ఫ్లైట్ బయలుదేరొచ్చా? రెడీ. ఓకే. రయ్యా ఆ పల్లి బడానే సమోసా వాటర్ బాటిల్. నా బంగారు తల్లి, బంగారు చెల్లెమ్మ. అమ్మ నీకు అమ్ముకోవాల్సిన కర్మం పట్టింది తల్లి. ఈ అన్నయ్య ఉన్నాడు, నీకు ఈ అన్నయ్య ఉన్నాడు, నువ్వు అమ్ముకోవాల్సిన అవసరం లేదు తల్లి. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో వెన్నెల ఓలే,
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. దయచేసి మీరు కూర్చోండి సార్ ప్లీజ్. అమ్మా ఈ అన్నయ్య ఉన్నంత కాలం నీకు టెన్షన్ లేదు తల్లి. సరే ప్లీజ్ టెన్షన్ పడకు. కూర్చోండి తల్లి మీరు టెన్షన్. ఈ విమానంలో పల్లీలు అమ్మటం ఏంటంటే నువ్వు నోరు మూసుకో. ఎంతో ఈ పల్లీలు ఎంతో అమ్మ ఎంత లాస్తుల్లో ఉన్నాయి ఇదేంటో బాబు. బంగారు తల్లమ్మ ఇదిగో ఈ డబ్బులు ఉంచుకోమ్మా. ఈ డబ్బులు ఉంచుకో. ఈ డబ్బులు ఉంచుకో. డబ్బులు ఇస్తే వద్దంటే ఏంటమ్మా? ఏముంది అందులో చదువు. అమ్మ యాంకర్, నాన్న డాన్సర్, చెల్లి క్యాన్సర్, మొగుడు బాక్సర్, బట్ నో మ్యాటర్. నాకు అర్థమైంది. అయితే ఇదిగో దీని గురించి కాదు, పిల్లల కోసం అన్నమాట. అయితే దాపత్రం అది పిల్లలు కనిపెట్టాలా? అవి చేయలేక వైజాగ్ వెళ్ళిపోతున్నాం ఇక్కడ. వైజాగ్ ఒరే నీకు అర్థం కావట్లేదు, మనం పోవాల్సింది వైజాగ్. అరే నీకు తెలుగు రాదా? నేను చెప్తున్నా కదా వైజాగ్ మనం పోవాల్సింది వైజాగ్. తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్టే. హైజాగ్ ఇది. తమ్ముడు ఆయా కాదు, ఎయిర్ హోస్టల్. ఏదో చిప్పులు కావాలంట, ఆ చిప్స్ ఇచ్చేసాయి. నన్ను రమ్మంటున్నాడండి, ఆగండి. తల్లి ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గర పోవద్దు, అర్థమైందా? అట్లా పోవద్దు, తప్పు సమాజం తలదించుకోవాల్సి వస్తుంది తల్లి. వద్దు. అగర్ కోయి హిలా ముహ్ పే గోలీ మార్ దూంగి. ఇప్పుడు ఎవరన్నా కదిలితే మీ అందరి గుండెల్లో బుల్లెట్ కాలుస్తానంటున్నాడండి. అరే ఓ సూట్ కేస్ అంటే తీసి పైన పెట్టమంటున్నాడు. సార్ ఫ్లైట్ లో వెయిట్ ఎక్కువైపోయిందండి, ఒకరు దిగిపోవాలి ఇక్కడ నుంచి. లావుకున్నాడు తల్లి, వీడిని దింపేద్దాం. లేరా నడు బండు లేరా. తమ్ముడు అన్నయ్య చెప్పింది అన్నారా? అయినా ఫ్లైట్ ఆగట్లేదండి, ఇంకా వెయిట్ ఎక్కువనే ఉందండి. అయినా ఆగట్లేదండి. అసలు మీ డిమాండ్స్ ఏంటండి? मेरा डिमांड एक ही था, जबरदस्त में एक्स्ट्रा अदरे अभी टीम पे वो रामू है ना, उसको लेडी गेटअप नको चाहिए. ఏంటి ఎక్స్ట్రా జబర్దస్త్ లో అదిరే అభి టీమ్ లో రాముకి లేడీ గెటప్ సేఫ్ ఇద్దా? వాడు లేడీ గెటప్ వేస్తే మీకేందండి ఫీలింగ్? वो अच्छा एक्टर है मगर मैं एक तो टाइगर हूँ. ఓహో అదిరే అభికి ఫ్యాన్స్ లేరు, ఫనీ గాడికి ఫ్యాన్స్ లేరు, ఈ రాము గాడికి ఫ్యాన్స్ ఎప్పుడు వచ్చారబ్బా? क्या सोच रहे? मेरे पीछे कौन कौन है मालूम? మీ పీచే ఎవరు లేరండి. अच्छा वही बोल रहा तुम? अगर बोल रहा हूँ सुनो, मेरे पीछे नागा बाबू अन्ना है और రోజా అక్క भी है. అవునండి, ఎన్ని స్కిట్లు చేసినా వాడిని రాము గారిని పొగుడతారు తప్ప అభి గారిని ఎప్పుడు పొగడలేదు. फिर क्यों? वो अच्छा एक्टर था. अगर और एक राउंड है मेरा डिमांड. ఏంటండి మీ రెండో డిమాండ్? वो फटाफट राउंड में फनी की लेना नायक को రాముకు లేలో. ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఫనీ గాడిని తీసేసి రాము గారిని పెట్టుకోవాలా? అంతా చూస్తుంటే ఏదో కుట్రలాగా ఉంది. అయినా రాము గారికి యాక్టింగ్ రాదు సార్, వాడు అసలు డాన్సర్ తప్ప వాడికి యాక్టింగ్ రాదు. వాడు లేడీ గెటప్ తప్ప దేనికి పనికి రాడు. అన్నా నేనన్నా రాముగానన్నా బయటికి వెళ్తే ఎవడు గుర్తుపడతలేడు అన్న. నీ దండం పెడతా అన్న, పెళ్లి సంబంధాలు కూడా వస్తే రావా డౌట్ గా ఉందన్న. అన్న నాన్న పండుగ వచ్చింది బట్టలు కొనుక్కుంటా అంటే చీరలు కొనుక్కోరా లంగలు కొనుక్కోరా అంటున్నాడు. ఎందుకన్నా నాకు ఇవన్నీ మంచి ఛాన్సులు ఇవ్వన్నా, లేడీ గెటప్లు వద్దన్న దండం పెడతా. రాము అనవసరంగా గెటప్ తీసేసి ఉన్నది కూడా పోగొట్టుకున్నావురా. ఇప్పటి వరకు లేడీ గెటప్లను వచ్చేవాడిని, నువ్వు చేసిన ఎక్స్ట్రాతో ఆ లేడీ గెటప్ కూడా క్యాన్సిల్. ఈ ఫ్లైట్ వైజాగ్ లో ల్యాండ్ అయింది, దయచేసి మీరు దిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. majority ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. టోటల్ కాన్సెప్ట్ చాలా వెరైటీగా ఉంది, ఫుల్లీ ఎంజాయ్డ్. రోజా గారు ఎంత లాస్ట్ లో ఉంటే మాత్రం అవి పల్లిబడానే సమోసే బాగా విన్న వాయిస్ లాగా అనిపిస్తుంది. పార్ట్ టైం చేస్తున్నావా ఏంటి? ఎంట్రీ అదిరిపోయింది, సెక్సీగా ఎంట్రీ అయ్యావు డాన్స్ తో. నువ్వు డాన్స్ లో స్పెషలిస్ట్ ఎప్పుడు కూడా, అందరు సూపర్ చేసి. ఇప్పుడు ఓ మాస్ లేడీ క్యారెక్టర్ లో మనందరినీ మస్తుగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం.
అరే నర్సి అక్క ఆడది గొప్పనా మగాడు గొప్పరా? ఆడోలే గొప్ప అక్క. ఎందుకంటావు? ఆడోళ్ళకి ఇంత పెద్ద జుట్టు ఉంటది, మగాళ్ళకి అసలు జుట్టే ఉండదు కదా అక్క. కరెక్ట్ చెప్పినవరా. అరే నర్సి అక్క ఈ సక్కుబాయి గురించి సిటీలో ఏమనుకుంటున్నారా? ఇంకేమనుకుంటారు అక్క, సర్కార్ అంతా ఒక సైడు, సక్కుబాయ్ అక్క ఒక సైడ్ అనుకుంటున్నారు. సక్కుబాయ్ అక్క మాట వినకపోతే సక్కున కత్తి దిగుతుంది కదా మరి. గోలీ గోలీ. ఆ భయం ఉంటే చాలరా అక్క. గోలీ కాదురా, ఇది నిజం. నిన్న జూబ్లీ హిల్స్ లో కలెక్షన్ ఎంత అయిందిరా నర్సి? ఏ కలెక్షన్ ఎక్కడదక్క, కలెక్షన్ కోసం పోతే కష్టాల గురించి చెప్తున్నారు అక్క. అందరు కార్లో తిరుగుతున్నారు కదరా. ఏ గయాని లోన్లలో తీసుకున్న కార్లాటక్క. గా బట్టల షాప్ కైలాస్ గాడు ₹1 కూడా నీకియను, నువ్వు అక్కతో చెప్పుకో తొక్కతో చెప్పుకో అంటుండక్క. నర్సి అక్క ఆడది గొప్పనా మగాడు గొప్పరా? ఆడదే గొప్ప అక్క. ఎందుకంటావు? ఆడది అబద్ధాలు ఆడుతుంది కదక్క. కరెక్టే. నీ అంకమ్మ చంపేస్తా. జాగ్రత్త అండి, కాస్త చూస్తున్నాడు. ముళ్ళు మీ కాలు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది, అర్థమైందా? నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది వాణి. అయ్యో పడుకో. నర్సి అక్క ఈ రోజుల్లో కూడా ఇలాంటి మంచి మగాళ్ళు ఉన్నారా? ఏ మంచి మగాళ్ళు ఎక్కడున్నారు అక్క, మేము మొగాలం కదా మాకు తెలియదా? వాడు నా కాళ్ళ కింద ముళ్ళు తీసిండ్రా. ఏ ముళ్ళే కదా అక్క తీసింది. అక్కడ ముళ్ళు తీసి ఇక్కడ ముళ్ళు గుచ్చిండ్రా వాడు. పడిపోయింది. అరే నర్సి అక్క ఈ రోజు సెటిల్మెంట్ ఏం వద్దురా. ఎందుకక్క? ప్రాణం అంతా ఘాయిగా ఉందిరా. అరే డానికి పోదాంపా. అరే పండుకోండి బాయ్, పొద్దునే ఆలేరు సెటిల్మెంట్ పోవాలి, పండుకోరి. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది, కాస్త చూస్తున్నాడు అండి. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది, కొద్దిగా చూస్తున్నాడు అండి. చూస్తున్నాడు అండి, చూస్తున్నాడు అండి, చూస్తున్నాడు అండి, చూస్తున్నాడు అండి. నర్సి అక్క ఆడది గొప్పనా మగాడు గొప్పరా? ఆడదే గొప్ప అక్క. ఎందుకంటావు? ఆడది మొగాడికి నిద్ర లేకుండా చేస్తుంది కదా. మరి వాడేట్లా నాకు నిద్ర లేకుండా చేస్తాడు? ఎవడక్క? గదరా ముళ్ళు తీసిన మగాడు. గోపొచ్చోడా. అతనికి ఒక పేరుంటది, ఆ పేరు తెలుసుకొని పిలవాలరా. సరే అక్క. వెళ్ళి అతన్ని ఒకసారి పిలుచుకొని రారా, చూడాలని ఉంది నాకు. ఎవరండి ఐటమ్? ఎవరు ఎవరు మీరు? ఎవరు కావాలి? అరే చలక్కరమంటుంది, చల్ నడు. అక్క చెల్లెలు ఎవరు లేరు. అరే ఆటో పంచులు వేసినావంటే లారీ ఎక్కిస్తా బిడ్డ. ఎవరండి? అక్కరమంటున్నాడు. ఏ అక్క అండి? పొద్దున నువ్వు కాలు పట్టుకొని ముళ్ళు తీసినావు గారా. గా అక్క నడు నడువే, చల్. రెస్పెక్ట్ ఇవ్వండి. ఓ అక్క ఇగో ఐటమ్ కాడొచ్చు. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది వాణి మరీ చిలిపిది వయసు వాణి. ఎవరండి? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? కూకో. నర్సి అక్క ఆడది గొప్పనా మగాడు గొప్పరా? ఆడోళ్ళే గొప్ప అక్క. లేదురా మగాడే గొప్ప. నువ్వేందక్క గట్ల మాట్లాడుతున్నావు? కరెక్ట్ మగాడు తగిలితే ఆడదానికి బొమ్మ కనపడాల్సిందే. మీరు ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి. చెప్తా. ఏమన్నా తిన్నావా? నాకేం తినడానికి వద్దండి, ప్లీజ్ అండి. నాకు పొద్దున్నే ఆఫీస్ ఉందండి, నేను వెళ్తా అండి. వెళ్దురుగానే ఉండు. తిను. మీ ఎంగిల్ నేను తినడం ఏంటి? అరే ఓ కాకెంగిల్ తింటారు కానీ మా అక్కెంగిల్ తినవరా? నర్సి ఏదైనా ప్రేమతో చేయాలరా. ఇగో అది నువ్వు ఎంగిల్ చేసి నేను తింటా. ఈ ఎంగిల్ ఆగితలేంటండి నాకు. అసలు ఎందుకు తీసుకొచ్చారు మీరు? చెప్పండి నాకు. రాత్రిపూట ఇట్లా తీసుకురావద్దండి ప్లీజ్ అండి, పొద్దున్నే ఆఫీస్ ఉందండి, నేను వెళ్ళాలండి. మాట్లాడాలంటారండి. నేను వెళ్తానండి ప్లీజ్ అండి, పొద్దున్నే ఆఫీస్ ఉందండి. ఇప్పుడే వచ్చినా గప్పుడే పోతావా? జరాసేపు ఉండరాదు? ప్లీజ్ అండి నేను వెళ్తా అండి. అరే నర్సి భయపడతాండ్రా. నేను ఉండగా నీకేం ప్రాబ్లం పొట్టోడు చేపలాగా పుసుక్కున జారిపోతాండు. పొద్దునే ఆలేరు సెటిల్మెంట్ పోవాలి, పండుకోర్రా బాయ్.
కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది, కాస్త చూస్తున్నాడు వండి. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది, కాస్త చూస్తున్నాడు వండి. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది, కాస్త చూస్తున్నాడు వండి. అరే దొంగ సచ్చినోడా, నన్ను బాత్రూమ్ కూడా పోనివ్వరా నువ్వు? అక్క ఆయన త్వరగా తీసుకురా, నాకు చూడాలని ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పెద్ద కట్అవుట్ కూడా కాదక్క అంది. నాగళ్ళతో చూడరా. నీకు కళ్ళు దొబ్బినాకో. అక్క పోతా పోతా. అరే ఓ ఇచ్చాను. మళ్ళీ ఎవరండి? మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? అక్కరమంటుంది నాడు. మీ అక్కకు నాతో పనేంటి? అదే మాకు అర్థం కావట్లేదురా బాయ్. అరే అక్కే అందరికి సుక్కలు చూపించేది, నువ్వు అక్కకి ఏం చూపించినావురా బాయ్? ఏంటండి టార్చర్ నాకు? అక్క ఆయన గారొచ్చారు, ఆయన గారొచ్చారు. హృదయమని కోవెల తలుపులు తెరిచే తాళం ఏంటి పాటలంటే? అరే అవులే అక్క ఇంతవరకు దేవుని మీదనే పూలు పోయలే, నీ మీద పోసింది అదృష్టవంతున్నారు. అరే I don't like these fools. You are all fools. You are a black fool, white fool, big fool. You don't have any manners. I don't like this stuff at top. You don't have any manners. You don't have any manners. హృదయమని కోవెల తలుపులు తెరిచే తాళం మీరు ఎలాంటి చీప్ ట్రిక్స్ చేసినా నేను అసలు ఒప్పుకొని చెప్తున్నా. తురముండు. అరే హౌలే అక్క కోసం పెద్ద పెద్ద బెంచ్ కార్లే వచ్చినాయి, అక్కేమో పంచర్ అయిన ఈ సైకిల్ కోరుకుంటాంది. అదృష్టవంతుని బే. ఏంటి అదృష్టం? ఈ బ్లాక్ బ్యూటీ కోసం ఎవరైనా నచ్చారా? ఈ కర్రది బండది. నువ్వు తిట్టు. తిడుతుంటే కూడా ఫీల్ ఎంజాయ్ చేస్తావంటే బర్రదనా నల్లదనా? నువ్వు తిట్టు. ఇప్పుడు నేను చెప్తున్నా, తిడితే ఎంజాయ్ చేస్తున్నావంటే నల్లదనా బండదనా రోడ్డు రోలర్ దానా? ఇప్పుడు చెప్తున్నా, మీరు ఏం చేసినా ఎన్ని డ్రామాలు చేసినా నేను మాత్రం నేను పెళ్లి చేసుకోండి. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏమన్నావు? నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని ప్లే చేసినా నన్ను నువ్వు చేయించినావు, నిన్ను పెళ్లి చేసుకొని పో. ఆడది గొప్పన మగాడు గొప్పరా? ఆడదే గొప్ప అక్క. లేదురా మగాడి గొప్ప. ఎందుకక్క? ఒక మగాడి కోసమే కదరా ఆడది బోరున ఏడుస్తుంది. మగాడు గొప్ప అని నాకు ఎప్పుడో తెలుసక్క. మరి ఎందుకురా నువ్వు చెప్పలేదు? ఆడది గొప్పదని చెప్తే మీకు సుర్రు అంటారు కదక్క. తుర్రుమన్నా చెప్పండి రా. మీరు చెప్పింది నిజం అనుకోని మా బ్రెయిన్ వాడట్లేదురా మేము. నాకున్నదే ఇంత బ్రెయిన్, దాన్ని కూడా బ్లాక్ చేయకండి రా మీరు. నర్సి ఆయన్ని వెళ్ళిపోమని చెప్పురా. ఒక ఆడదాన్ని ఒక మగాడు బాధ్యతగా ఫీల్ అవ్వాలి కానీ బరువుగా ఫీల్ అవ్వకూడదురా. ఆయన్ని వెళ్ళిపోమని చెప్పు. త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ ప్రేమ సక్కు, నువ్వు నా కోసం ఇంత మారావా? నువ్వు నా కోసం మారినప్పుడు నేను ఇంచు కూడా మారలేదనుకో మనిషినే కాదు సక్కు. చూడు, నేను భార్యగా స్వీకరిస్తున్నా. ఐ యాక్సెప్టెడ్ యు. మనం పెళ్లి చేసుకుందాం. ఈ కాంబినేషన్ ఏందో మాకైతే కన్ఫ్యూజన్ ఉంది అక్క. మాకు క్లారిటీగా ఉంది. అరే నర్సి, ఇప్పుడు చెప్పురా, ఆడది గొప్పనా మగాడు గొప్పనా? ఆడదే గొప్ప అక్క. ఎందుకంటావు? నువ్వు ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత ఎవడైనా మొగోడు గొప్ప అంటాడు అక్క. ఇప్పటిదాకా చేంజ్ అయినా మారిపోయినాను కదా, ఈ చేంజ్ ఎవరంటే నీలో? ఆడది మారడమా? ఆడది మారదు. ఆడది మారినట్టు యాక్టింగ్ చేస్తుంది. ఆడది మారినా నేను ఒప్పుకోను. ఒకవేళ నేను ఒప్పుకున్నా మా రోజక్క ఒప్పుకోదు. అక్క నువ్వు చెప్పక్క, ఆడది గొప్పనా మగాడు గొప్పనా? ఆడదే గొప్పది. చూసారు నాగబాబు గారు? చంద్ర, ఆడవాళ్ళు మనం అనుకున్నంత మంచి ఇదేం కాదు చంద్ర, మంచోళ్ళు అన్నారు. సరే, ఆడది గొప్ప అంది కానీ మగాడు కూడా ఎంతో కొంత గొప్ప అని చెప్పారు ఆడవాళ్ళు. నువ్వు అడిగింది ఆడదే గొప్ప అని అడిగావు అంతే. వాళ్ళ డ్రామాలు బయట పెట్ట
రోజు లేడీ గెటప్ నాగబాబు గారు వాళ్ళు మేలుకోవడం కాదు, మీరు మేలుకోండి బాబు గారు, మీరు మేలుకోండి. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క. ఏంటి రోజా గారి ఎండ్ ట్విస్ట్ ఏంటి? ఏం చెప్పినా కూడా చంద్ర సూపర్ సూపర్ చంద్ర. నాకు అసలు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు అన్ని కొత్త కొత్తగా పట్టుకొస్తావు. ఆ ఉన్న దాంట్లోనే ఎంత ఎక్స్ప్రెసివ్ గా సాంగ్స్ గానీ డైలాగ్స్ గానీ అందరినీ కరెక్ట్ గా వాడుకుంటాం. ఒక సైడ్ జీవన్ ఏమో ఒక స్టైల్లో అండ్ రచ్చరవి ఫుల్ హైపర్ లో, అతను ఒక స్టైల్లో. ఇంకా నువ్వు చెప్పనే అవసరం లేదు, ఫుల్ సూపర్. నాకైతే బాగా నచ్చింది. నాగబాబు సార్ హ్యాపీ? చాలా హ్యాపీ ఫినిషింగ్ కి. చాలా బాగా చేసావు చంద్ర సార్. కాన్స్టాంట్ గా మరి ఈ మధ్యన బీభత్సమైన ఫామ్ లో ఉన్నావు నిజంగానే. ఒక పెద్ద రౌడీ గుండా లాంటి ఫిమేల్ ఉండి అలా అంటే రవి గారు ఫ్లాట్ అయిపోయాడు. అది నిజమే అనిపించింది, కరెక్టే కదా. తర్వాత కొడితే రవి చాలా బాగా చేసాడు. మరి మర్యాదగా పడుంటే అసలు అంత యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సోఫిస్టికేటెడ్ ఇదిగా ఉంటూ అది బాగా చేసాడు. జీవన్ బాబు సపోర్ట్ నువ్వైతే చెప్పకర్లా. టోటల్ కాన్సెప్టే చాలా వెరైటీగా ఉంది, ఫుల్లీ ఎంజాయ్డ్. ఫినిషింగ్ అయితే ఇంకా బాగుంది. ఇప్పుడు ఈ సోదిగాడి టీమ్ లో టీమ్ లీడరే లేడు, మరి లేడీ గెటప్ లో ఎవరు వస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ టీమ్. నరసింహ ఇంటి పేరు నరసింహ నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. నా పేరు నరసింహ అండి. నా పేరు కాంచన అండి. ఇలా ఉంటే అబ్బాయి అంటారు, ఇలా ఉంటే అమ్మాయి అంటారు, మరి రెండు కలిపి ఉంటే గెటప్ సీన్ అంటారు. మీ అందరికి తెలుసు కదండి, ఎంతమంది పార్ట్ 1 లో మా ఇద్దరికి పెళ్ళైంది, తర్వాత సంసార జీవితం ఉందన్నమాట. మీరు చూడలేదు కదా, అందుకే నాకు ముచ్చటైన భార్య దొరికింది. నాకు కూడా ఒక మంచినైన భర్త దొరికాడండి. ఏమే ఏమే ఏమండి లోపల ఏం చేస్తున్నావే? మీరు బయట ఉంటే లోపల నేనేం చేస్తా? ఏదో పంచలేకు పగిలిపోతు కొట్టానంటే. అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి సంవత్సరం అయింది కదా, ఏమైనా విశేషం ఉందా అని అడుగుతుంది. విశేషం కావాలి నీకు? పెళ్ళి సంవత్సరం అయింది, ఇప్పుడు అచ్చలేదు ముచ్చలేదు, ఇంక విశేషమే ఉంటుంది. ఇగో మీ ఆయనకు అంత సీనే లేదు. మా ఆయన అంటావు నువ్వు? మా ఆయన అంటావా? మా ఆయన తేడాగాడు అంటావా? అవునమ్మా, మీ ఆయన తేడాగాడు. ఇప్పుడు ఏంటి? హలో ఎక్స్క్యూజ్ మీ, మా ఆయన గురించి ఎక్కువ మాట్లాడగా అర్థమైందా? మా ఆయన తేడాగాడు అంటారా మీరు? కాంచనా కాంచనా కాంచనా, ఏమండి? ఏమైంది? అది వచ్చి మిమ్మల్ని తేడా అందండి. ఎవడు? మీకు లేదండి. ఏంటి మగాడు కదన్నావా? నేను మగాడు కదా, ఆడు మగాడ పోనీ. హలో, ఆడు సగం మగాడే. ఎక్స్ట్రాల్ చేయకు. నువ్వు మగాడు వెంట్రా? నువ్వు మగాడువా? నిరూపించుకోరా. నా కాలరా పడుకుంటా? ఏమండి నన్ను పట్టుకున్నారండి? మీరు ఆగండి ప్లీజ్. ఇంటికి వస్తే సగ సగం సంవత్సరం చేయలేకపోతున్నాను. ఏంటండి? కొంచెంసేపు కాళ్ళు నొక్కు, చిరాకు ఉంది. సరేనండి. ఏమే కాళ్ళు నొక్కు. ఒక్క మంది నాకాలే. ఏమండి ఏమండి ఏంటి? పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు కదా, ఒక ఫోటో తీసుకుందామండి మనం. పక్కన అడుగున్నాడు కదా, తీసుకుంటాం. ఒక పని చేస్తానండి. ఎలాగా? ఓకే. ఏమో సెల్ఫీ తీసి పెట్టు మా ఇద్దరికి. సెల్ఫీ అంటే మీరే తీసుకోవాలి. అది ఫోటో తీసి పెట్టు. ఏమండి మనం కూడా ఫోటో దిగుదామండి. సరే, ఆ ఫోటో అడిగి చర్చ కెమెరా ఇచ్చి. లేదు, మనం సెల్ఫీ దిగుదాం. ఒక్కనే సాగు. ఏమండి, ఈ రోజు మన పెళ్లి రోజు కదా, నాకు డైమండ్ రింగ్ ఇస్తానన్నారు కదా. తెచ్చానే పిచ్చి మొహమా.
ఇదిగో డైమండ్ రింగ్. థ్యాంక్స్ అండి. ఏమండి 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 ఉంగరం లాగేస్తున్నారు. ఇదిగోండి. నేను తెచ్చిన ఉంగరం నన్ను కొడతారండి. నన్నే కొడతారు నువ్వు, నన్నే కొడతారు నువ్వు. ఏమో నేను కొట్టేస్తా. సారీ అండి, బాడీ కదండి. ఇంట్లో ఉండడం కన్నా చచ్చిపోవడం బెటర్. ఏంటంటే అంత మాట అన్నారు. గెటప్ సీను నిలయం సెటప్ బాగుంటది. ఇది ఖచ్చితంగా బాగుండరా? బానే ఉన్నావు. నేను జలాబా లెక్క నుంచి వచ్చినా గానా మొత్తం ఎంతమంది ఉన్నారా? నీతో కలిపా కాకుండా నాతో నాకు ఒక లెక్క ఉంటలే ఇంటికాడ. ఓకే, నలుగురు. ఎవరితో కలిపా? నేనే. 1 2 3 ఇంకోటాడా? ఇంకో లోపల ఉన్నాడులే. ఖచ్చితంగా ఉన్నాడా? పక్కా. సరే కదా. నీ పేరు ఏందా? నీ పేరే. నా పేరు రాంప్రసాద్. నా పేరు రాంప్రసాదే. నేను అంత ఫేమస్ అయిపోయినా. నా పేరు ఎంతమంది పెట్టుకుంటున్నారా? జబర్దస్త్ ఫస్ట్ ఎవడు వచ్చాడు రా? తప్పైపోయింది నాన్న. నేనే కదా ఫస్ట్ వచ్చాను. నేనేమో నేను ఇప్పుడు ఇంక కూర్చునిలా. నా పేరు ఎందుకు పెట్టుకున్నావు? క్షమించు నాయనా. నేమ్ రాంప్రసాద్. ఏజ్ ఎంత? నేను చెప్పను. నాకు ఒక 54 ఉంది. దేశదా? వద్దు, చెప్పింది రాసుకో. మరి చెప్పేది నేవా? 28. హెల్త్ రిపోర్టు నేను చెప్పను. నాకు క్యాన్సర్ ఉంది. దేశదా? వద్దు, ఏం లేదు, రాసుకో. ఏమని నువ్వు కొంచెం ఆటో లోపు, కార్లు ఫ్లైట్లు ఎక్కువ. ఏమ్మా పేరు ఏందా? సన్నీ. చాలా ఫన్నీగా ఉంది. ఏజ్ ఎంత? నేను చెప్పా. ఇప్పుడు నేను ఏజ్ ఎంత అని అడుగుతున్నా. నేను చెప్పను. ఎంత ఏజ్ చెప్పావే? ఆడపిల్ల ఏజ్ అడుగుతారా? ఆడపిల్లకి వీళ్ళు స్కిట్ కొడతారు లేదా నన్ను తెగ కొడుతున్నారా? అవును కానీ మీ ఆయన పేరు ఏందా? ఆడపిల్లలు మొగడు పేరు చెప్తారా? చెప్తారా? చెప్పు. నేను వేసుకుంటా ఉండేవా భర్త ఉన్నా? బొట్టు కనబడతలేదురా నీకు? నీ అమ్మ పడవని స్కిట్ మరి ఇక్కడికి వచ్చినట్టున్నాను. అమ్మా నీ భర్త పేరు? నేను నీ భర్త నా గురించి తెలుసుకో. రాంప్రసాద్కి అమ్మా ఏం పేరు నీ పేరా? నా పేరు కాంచన అండి. 1 2 కాంచనమ్మ. అవునా? ఇంకొకరు ఉండాలి. ఎక్కడ పోయినారా? లోపల ఉన్నారులే. అన్న గడిపో చూడు ఒకసారి. ఇదేమో షేవింగ్ కిట్ మధ్యలో ఆగిపోయింది. ఏందా ఏంది పరిస్థితి? ఏంది ఇది మధ్యలో? ఇది నా పెళ్ళం. ఏది చూపించా? ఏంటండి చెప్పండి, మీ బాధ ఏంటి చెప్పండి. నేనేమన్నానా? ఇప్పుడు ఈ పక్క ఉండేది ఏందా? ఈ పక్క ఉంది ఏంటంటే ఇదిగోండి, ఇది నా పెళ్ళం, ఈయన నా భర్త. ఈయన నా భర్త, ఇది నా పెళ్ళం. వాయా వరుస లేవు. నేను రాసుకుంటా, రేపు వస్తాము. అందరితో తలనొప్పే. ఏంటండి? లోపలికి వెళ్ళి టీ పట్టరా. సరేనండి. ఎడ్డు మొహం చూస్తా అంటే టీ తీసురా. తీసుకోండి. ఇటేమో ఇది టీయా? ఏంట్రా నా ముఖం మీద పొసి అంటారు నువ్వు? నా పిల్లం మీద వేస్తున్నావు, నీకు మీద లేదు. హలో, ఇద్దరం కలిసి ఉన్నావు అక్కడ. అర్థమైందా? ఏదైనా గొడవలు ఉంటే రూమ్ లో వెళ్ళి చూసుకోండి. నాకు నా పిల్లం గొడవతో మధ్య నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఇద్దరం కలిసి ఉన్నాను చెప్పా కదా. పక్కకి వెళ్ళి మాట్లాడుకో. నా భర్తను కొడతావరా నువ్వు? నా భర్తను కొడతావేంటి? నా భర్తను కొడతావేంటి నువ్వు? అలా ఉండాలి. రాంప్రసాద్ just I come from London ra. Just my feeling is very nice ra. Then I have with you ra. Unlike just the feelings I have done with but I have ఎందుకు కొట్టావా? తెలుగులో మాడతామని. అవునా? పెళ్ళైందండి మొన్నక. 1 year అవుతుందిరా పెళ్ళి. 1 year అయింది. నేను త్వరగా చూడలేదురా. చూడలేదా? ఒకసారి చూస్తాను రా. వద్దురా, లోపల స్నానం చేస్తుందిరా. స్నానం చేస్తే ఒకసారి చూస్తే స్నానం చేస్తూ వస్తా అంటావేంట్రా? నువ్వు ఇక్కడ ఉండు, నీకు దూరం నుంచి చూపిస్తాను సరేనా? అక్కడికి వెళ్ళు. కాంచనా ఏమండి? ఊరు నుంచి ఫ్రెండ్ వాడు వచ్చాడు, బిజీగా ఉన్నట్లు. ఒకసారి హాయ్ చెప్పి వెళ్ళిపోమ్మా. గర్రే హాయ్ అండి. అన్నయ్య గారు బాగున్నారా? హాయ్. నీకు పిక్చర్ వచ్చింది, తగ్గిపోయిందా నీకు? ఎప్పుడో తగ్గిపోయింది. టాబ్లెట్లు వాడుతున్నాం కదా. నేను చూడాలి. అది కాదురా, ఇప్పుడు అంత అర్జెంట్ గా చూడాల్సిన పని బాగున్నారా? నువ్వు ఎట్టున్నావా? బాగున్నాను అన్నయ్య గారు. కాదు కానీ ఇంట్లో అమ్మ అందరూ బాగానే ఉన్నారు కదా? అందరూ బాగుంటారు. ఎట్టున్నావా? ఏం లేదురా, అంటే ఈరోజు పూజ చేస్తుంది ఆవిడ, వేరే వాళ్ళకి మొహం చూపించింది మగాడు, నేను తప్ప మాట. ఇప్పుడు నేను ఎడ చూడాలా? దీన్ని చూసుకో. ఈ ఫెసిలిటీ కూడా ఉందేడా? ఓ ఈ స్కిట్ లో మామూలు కొట్టట్లేదయ్యో. నేను మళ్ళీ కాల్ చేస్తా. మా స్కిట్ లో కామెడీ తగ్గింది అనుకొద్దు. ఖచ్చితంగా రా. పక్కా కలుస్తా ఉండే. ఇది 40 స్కిట్ రా నాయనా. ఓ పెగ్గేస్తే గానీ సెట్ అవుతుంది.
ఏమండి ఆరోగ్యం పాడైపోతుందండి, వద్దండి. ఆల్రెడీ నేను చేసుకోవడం సగం పోయింది. ప్లీజ్ అండి తాకండి. మీ నుంచే తాగుతామే, మేము కావాలని తాగమే. ప్లీజ్ అండి వద్దండి. మందు నేలపాలు చేస్తావే, మందు నేలపాలు అక్క చూసావు అక్క మందు తాగతంటే ఎలా కొడుతున్నాడు. అవును చెల్లి, మీ అన్నయ్య కూడా నాకు రోజు తాగొచ్చి కొడతాడు చెల్లి. ఎప్పుడు కొట్టానే ఏంటంటే అలా ఆడపిల్లని కుట్టి అలా అలా కొడతారంటే నీకెందుకు ఎవరికా? ప్లీజ్ అండి అలా కొట్టకూడదు. బ్రదర్ 2 పెగ్గులేస్తుంది సెట్ అయిపోద్ది. గొడవలని మనకు కామనే కదా. పెళ్ళి ఇన్ని రోజులు అయింది, ఒక్కొక్కడికి వెళ్ళలేదు. ఈ రోజైనా కనీసం వద్దు పక్కన అబ్బాయి ఉన్నాడు ప్లీజ్. ఏంటి పెళ్ళే సంవత్సరమైంది కదా, పిల్లలు కావాలి కదా. వద్దే, నాకు తెలిసే పక్కన అమ్మాయి ఉంది కదే. ప్లీజ్ ఒక్కసారి. వద్దండి. ఏమండి వద్దే, మమ్మీ అడుగుతుందండి. రండి వద్దే, రండి. బాగా జరిగిపోతాయి. మా జడ్జెస్ కి ఈ స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. చాలా కష్టమైన స్కిట్, అయినా చాలా బాగా చేశారు. వెరీ డిఫికల్ట్ స్కిట్, వెరీ డిఫికల్ట్ రైట్. అసలు చాలా నావల్ స్కిట్. ఎందుకంటే ఆడామగ తోటి అర్ధనారిలా డాన్సులు చేసినటువంటి చాలా మంది చేశారు. బట్ ఇంతవరకు ఎవ్వరు ఒక మనిషి 2 రకాలుగా పెర్ఫామ్ చేసి నేను ఎక్కడ చూడలే. అసలు ఫస్ట్ టైం చూశాను. అండ్ సీను అమేజింగ్. ఆర్పి మంచి రిలీఫ్ అయ్యాడు దానికి. నావెల్ అండ్ ఎక్సలెంట్ స్కిట్. రోజా గారు. ఏంటి సన్నీ, అత్త మీద కోపం దుత్త మీద చూపించావు. సేను నిన్ను కొట్టాడని మొత్తం ఫ్రస్ట్రేషన్ రామ్ ప్రసాద్ మీద చూపించావు. కానీ సేను నీది చాలా కష్టమైన రోల్. చాలా బాగా చేస్తావు. ఒక సైడ్ అమ్మాయిగా చాలా అందంగా ఉన్నావు, అండ్ అబ్బాయిగా రఫ్ గా బాగా చేస్తావు. బాగుంది, అందరు బాగా చేశారు, చాలా బాగుంది. ఇప్పుడు ఈ లేడీ స్పెషల్ థీమ్ లో నర్స్ గెటప్ వేసుకొని మనందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ along with his team. So let's welcome him. ఈ పెళ్ళా వదిలేసిన మొగ డాక్టర్ అని గుర్తు పెట్టుకో. ఈ మొగుడు వదిలేసిన ఆడ డాక్టర్ అని నువ్వు గుర్తు పెట్టుకో. ఏయ్, మన ఇద్దరికి ఏ సంబంధం లేదని కోర్టు గీత గీసిందిరా. ఈ గీత దాటి వస్తే తాట తీస్తా. డాక్టరే కదా స్మార్ట్ గా ఉన్నాడు, వైట్ సూట్ వేసుకున్నాడు అనుకున్నామేమో. గీత దాటితే తాట తీస్తా. ఫ్లూటు జింక ముందు నా ముందు కాదు. ఫ్రూట్ అంటావే నువ్వు, నీకు ఫ్రూట్ ఇచ్చి కొడతా. నువ్వేంట్రా కొట్టేది? ఫ్రూట్ ఇచ్చి నేను కొడతాను రా. అట్టుబలతో కొట్టడం కదా, ట్రీట్మెంట్ చేయడం నేర్చుకో. నువ్వేంట్రా చెప్పేది ట్రీట్మెంట్ గురించి? హలో, ఏం కావాలి? ఇడ్లీ, వడ, పూరి, దోశ. వైట్ సూట్ వేసుకుంటే సరిపోదు, కొంచెం డీసెన్సీ ఉండాలి. అయినా వదిలేసిన పెళ్ళం అంటే ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్ లాంటిదండి. ఇలాంటి దాన్ని మనం అసలు ఎంకరేజ్ చేయకూడదు. నువ్వు ఎంకరేజ్ చేస్తే నేను ఎంకరేజ్ అయిపోవడానికి నువ్వేనా ఓజమిన్ టాబ్లెట్ వాడి మీద సెలెన్ బాటిల్ మోహ. నువ్వు అసలు నువ్వు డాక్టరే కాదే. జ్యోతిలక్ష్మి, అనురాధ, సిల్క్ స్మిత, డిస్కో శాబ్ది పుట్టిన వాళ్ళు పుట్టినట్టే డాక్టర్ అవ్వకుండా చచ్చిపోతుంటే ఈసారి పుట్టేది డాక్టర్ అవ్వాలని మా నాన్న మొక్కుకొని పేరు పెట్టారు. నా పేరు రాజేశ్వరి ఎంబీబీఎస్ అని. అమ్మా నమస్తే, నా పేరు డాక్టర్ రాజు, గైకలాజిస్ట్. గైకాలజీ కాదురా, సైకాలజిస్ట్. నేను పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం మైండ్ దొబ్బిందిలే. గుర్తు పెట్టుకో అమ్మా, తలనొప్పి వస్తే టాబ్లెట్ ఇవ్వాలి, ఆపరేషన్ చెయ్యకూడదు, ఆకలేస్తే అన్నం పెట్టాలి, కడుపులో కత్తుర్లు పెట్టబెట్టి మర్చిపోకూడదు. అయినా పేషెంట్ అంటే ప్రాబ్లం తో ఉండాలి, డాక్టర్ హెల్దీగా ఉండాలి, నీలా బండగా కాదు. బండా గిండా అంతా మూతి పడద కుంటాకోర్. ఎన్ని చరిత్రలు ఎట్టినా మగవాణ్ణి కాదని ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదు. సినిమాలు మేము చూసాం కానీ ఇక్కడ రాజరాజేశ్వరి హాస్పిటల్ ఎక్కడ? అది ఒకప్పుడు, ఇప్పుడు డాక్టర్ రాజు హాస్పిటల్. ఇది రాజేశ్వరి హాస్పిటల్. వీళ్ళిద్దరు విడిపోయారా? వీళ్ళిద్దరు కలిసినప్పుడే సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు, విడిపోయాక ఇంకేం చేస్తారో నా కొప్పులో పువ్వు. మా దగ్గర తలనొప్పికి వస్తే జలుబు ట్రీట్మెంట్ ఫ్రీ. మా దగ్గర కంట్రీ ట్రీట్మెంట్ కి వస్తే పంటి ట్రీట్మెంట్ ఫ్రీ. మా దగ్గర ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఫ్రీ. మా దగ్గర ప్రెగ్నెన్సీతో వస్తే అబార్షన్ ఫ్రీ. నేను వస్తున్నాను డాక్టర్. ఇదిగో పిల్ల, మా డాక్టర్ గారే ఎక్కువ ఆఫర్లు ఇస్తున్నారు.
మర్యాదగా ఇటు వచ్చేసాయి. ఇదిగో మా డాక్టర్ గారే ఎక్కువ ఆఫర్లు ఇస్తున్నారు, ఇటు వచ్చే నా కొప్పులో పువ్వు. డాక్టర్ వీడు లేడీస్ ని పెట్టి టెంప్ చేసి నన్ను అటు లాగాలని చూస్తున్నాడు డాక్టర్. డాక్టర్ వీళ్ళు జెంట్స్ ని పెట్టి నన్ను రేకెత్తించి అటు లాగేస్తున్నారు డాక్టర్. నన్ను లేక నా పేషెంట్ లాగేస్తావు నువ్వు. నేను లాగడానికి నువ్వు కుండి కాదు బండవి, నిన్న ఎవరు లాగుతాడే? నా పేషెంట్ నేనే కట్టుకుంటా. నా పేషెంట్ నేనే కట్టుకుంటాను. ఆపండి, ఇది మనుషుల ఆసుపత్రి పశువుల ఆసుపత్రి? కట్టేసి కొడుతున్నారేంటి? అంటే ఇంత ముందు కట్టకపోతే చాలా మంది పేషెంట్లు ఇలాగే పారిపోతున్నారు, కట్టేసి పశువుల ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. నీ పేరేంటి? నీ పేరేంటి? ఏరా మీరు మారర్రా? అమ్మాయి కనిపిస్తే చాలా సొంకాచుకుంటారా? ఏరా ఈ గీత దాటి రావడానికి నా ముగుడే పోసేసుకుంటాడు, నువ్వు గీత దాటి వస్తాడు పరాయి పురుషుడా. మన ఇంట్లో ఎలా ఉన్నారు సిస్టర్? అందరు బాగున్నారు, నా కొప్పులో పువ్వు. ఏం చేస్తుంటాం? నేనా ఎదురింటి అబ్బాయి మెసేజ్ పెడుతుంటే డిలీట్ చేస్తుంటాను, పక్కింటి అబ్బాయి ముద్దులు పెడుతుంటే ఎవరు చూడకుండా తూర్పు చేస్తుంటాను, వీధిలో ఉన్న కుర్రాళ్ళందరూ లవ్ లెటర్ రాస్తుంటే చదివేసి చించేస్తుంటాను. ఆపవే నీ కొప్పులో నా పువ్వు. ఏమే నువ్వు రిసీవ్ చేసుకోకుండానే నీకు మెసేజ్లు వస్తున్నాయా? నువ్వు మూతికి పేడ పూసుకునే లిప్స్టిక్ పూసుకోకుండానే నీకు ముద్దులు పెడుతున్నారా? ఏమే లవ్ లెటర్ రాకపోతే ఇంకేం వస్తాయా నీకు? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఏం లేదు సార్, బయట తిరుగుతున్నప్పుడు బాగానే ఉంటుంది సార్, ఇంటికి వచ్చి కాళ్ళు కడుకోగానే తలనొప్పి స్టార్ట్ అవుతుంది సార్. మా ఆవిడ అన్నం పెట్టగానే గుండెల్లో దడ మొదలవుతుంది సార్. మా ఆవిడ రెడీ అయ్యి బెడ్రూమ్ లోకి వచ్చి బెడ్ షీట్ మార్చే లోపే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది సార్. మా లాంటి పెళ్ళాలు చూడగానే నీకు బ్యాక్ పెయిన్ వస్తుందరా? సినిమాలో హీరోయిన్ చూస్తే బ్యాక్ పెయిన్ రాదే? రోడ్డు మీద తిరుగుతున్న అమ్మాయిలు చూస్తే రాదే? ఈ రేష్మిని చూస్తే నీకు బ్యాక్ పెయిన్ రాదే? వీళ్ళందరినీ చూసినప్పుడు రాని నొప్పి మా లాంటి పెళ్ళాలని చూడగానే నొప్పి వస్తుందరా? కొడుతుంది. అది ఆడది, అది అలాగే కొడుతుంది. కోట గుర్తుపెట్టుకో, పెళ్లి కాకముందు అందరూ మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఉంటారు, కానీ పెళ్లి అయిన తర్వాత మిస్టర్ బిల్ లా మారిపోతుంటారు బ్రదర్. బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకో, దొంగతనం చేస్తే ఎన్నేళ్ళ శిక్ష? 1 సంవత్సరం. అదే మర్డర్ చేస్తే 10 సంవత్సరాలు. మోజొచ్చి అమ్మాయిని రేప్ చేస్తే 20 సంవత్సరాలు కదా. 3 ముళ్ళు కట్టిన పాపానికి మగవాడికి ఆడదాని చేతిలో జీవితకాలం శిక్షని మీరు ఎందుకు తెలుసుకోరు బ్రదర్? కరెక్ట్ గా వచ్చావరా. మీరు కట్నం తీసుకుంటారుగా, మీరు దొంగలే. మా కోరికలు చంపేస్తున్నారుగా, మీరు ఖూనీ కోరలే. మాకు ఇష్టం లేకపోయినా మీ ఇష్టాన్ని మా ఇష్టంగా మా మీద రుద్దుతున్నారుగా, మీరు రేపిస్తారా? మీ దగ్గర జీతం లేని పని మనిషిలా జీవితాంతం శిక్ష అనుభవిస్తుంది మేమురా, మేము. నాటకాలు తప్పుతున్నారా? నేనేమో నీకు తాళి కట్టిన మోగున్నా అలా కొడుతున్నావేంటి? నేనేమో నీకు తాళి కట్టిన పెళ్ళన్నా అలా తిడుతున్నావేంటి? మేమేదో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మీ దగ్గరకు వస్తే మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మాకు చెప్తారా? నువ్వేట్రా ఇక్కడ? ట్రీట్మెంట్ కి వచ్చాను రా. ట్రీట్మెంట్ గా పోయి ఈ డాక్టర్ దగ్గరకు వచ్చావా? మొన్న నా 12 ఏళ్ళ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందని తీసుకొస్తే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేసాడు రా. నన్ను ఒక్కడే కొడతారా? అది ఎన్ని పాపాలు చేసి నిన్ను కొట్టరా మీరు? ఆ డైనోసార్ కూడా వేసేయండి రా. స్పెషల్ కాబట్టి మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. అందరూ ఇలా లైన్ తీసుకోరు నాకు తెలిసి. అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చిందో మరి ఈ డాక్టర్ల మధ్య. మీ ఫ్రస్ట్రేషన్స్ తో అందరినీ చంపేశారు. బాగుంది. నాగ్ బాబు సార్ బాగుంది, ఎంటర్టైనింగ్. ఇప్పుడు అల్టిమేట్ ఫటాఫట్ ఫన్ రౌండ్. సో ఓవర్ టు యు రోజా గారు. ఏంటి ఈ రోజు స్పెషల్? మ్యూజికల్ చైర్ గురించి అందరూ విన్నారు, కానీ దీంట్లో డిఫరెంట్ వర్షన్. దాంట్లో అయితే సాంగ్ ఆగగానే పరిగెట్టుకుంటూ వెళ్ళి కూర్చున్నోళ్ళు విన్నర్, కూర్చోనోళ్ళు అవుట్ అయినట్టు. కానీ ఇక్కడ ఎవరైతే ఆ చైర్ లో కూర్చుంటారో వాళ్ళు అవుట్, చైర్ లో కూర్చోకుండా బయట ఉంటారో వాళ్ళే విన్నర్. అది ఎలాగంటే ఒకరినొకరు తీసుకొచ్చి లాక్కొచ్చి కూర్చోబెట్టాలి. సో ఎవరు ఎక్కడికి పారిపోకుండా ఒకరినొకరు తోసుకుంటూ తీసుకొచ్చి ఆ చైర్ లో కూర్చోబెట్టి అవుట్ చేసుకుంటూ పోవాలి. లాస్ట్ లో మిగిలిన వాళ్ళే విన్నర్. సో మీరు రెడీయా? వచ్చేయండి. ఎవరైనా
ఎవరైనా విన్ అవ్వచ్చు. ఎవరి మీద కుట్ర చేసి కుర్చీలు కూర్చోబెట్టండి. ఫైనల్ గా మిగిలినోడే అది పార్టిసిపెంట్ అయ్యాడా లీడర్ అయ్యాడా మీ ఇష్టం. ఫస్ట్ ప్రకాష్ ని కూర్చోబెట్టండి, లేకపోతే చాలా డేంజర్. ఓకే బాయ్స్, రెడీ? Ready. లెట్స్ డూ ఇట్. Okay, your time starts now. హే గోంగూర తోటగాడ కాపు కాస, హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. పట్టుకోండి. అదే ప్రకాష్ లొంగిపోయాడు. కాదురా, ఎందుకు లొంగిపోయావు నువ్వు? ఎలా కూర్చోబెడతావు? ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఎలాగో ఎత్తేస్తారు. ప్రకాష్ గారు అవుట్. ఓకే రెడీ బాయ్స్? రెడీ. Your time starts now. కూర్చోబెట్టాలి. దొంగలు సార్ వీళ్ళంతా. వచ్చి నా దగ్గర చంద్రన్ కూర్చోబెడదామని చెప్పారు. బలవంతులను టార్గెట్ చేస్తున్నారు ఇల్లు. కండల్ మండేలా అవుట్. ఓకే రెడీ. Your time starts now. గుప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయనైన ఈ బాధకి. నీకు అవసరమా? అతను కూర్చోబోయి నువ్వు కూర్చుండి పోయా. అప్పి గారు అవుట్. Your time starts now. రండి రా. నువ్వు నా మీద భర్త పెట్టి నీ మీద టార్గెట్ అందరికి. నా మీద ప్లాన్ మార్చావు సార్. శంకరని చెప్పేసి చంద్రుడికి. ఎంత దుర్మార్గులరా మీరు. అంతే అమ్మా, ట్రాప్ చేస్తున్నారు. అబ్బాయిలు మోసమైన వాళ్ళు. అమ్మాయిలైతే ఇలా చేస్తావా చంద్ర? చంద్ర ఇప్పుడు చెప్పు, అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప? అబ్బాయిలే గొప్ప మేడం. Your time starts now. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ కాబరబెట్టి మమ్ము కాబరబెట్టి గయప్పు కాకే మైసమ్మ. జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ కాబరబెట్టి. శంకర్ వద్దు. శంకర్ శంకర్ నో నో ఒప్పుకోను. 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 ఫైటింగ్ స్పిరిట్. ఫైట్ శంకర్ వద్దు.
మొత్తానికి శంకర్ విజయవంతంగా Your time starts now. స్కాములన్నీ కాం చేసి సరదాగా బతుకుతున్న పచ్చగళ ఇష్యూతోనే చచ్చి సగం అవుతున్నా లడ్డు లాంటి ముఖాలేమో చెట్టులాగా మారుతున్న చక్కనైన చుక్క ఏమో ఎక్కడుందో చిక్కదాయే మైసమ్మో ఎందుకురా ఉండరా నేనే కూర్చుంటా అరే నా Your time starts now. బేట్రాయ్ స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయ్ స్వామి దేవుడా చేప కడుపు సీరి కొట్టిది రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది బేట్రాయ్ స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయ్ స్వామి దేవుడా కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి ఒట్టి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ బేట్రాయ్ స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయ్ స్వామి దేవుడా ఓకే చేప కడుపు సీరి పుట్టింది రకాసి దాన్ని కోపాన తీసుకొట్టింది నేను అనుకున్నాను రవయ్య అనుకున్నా. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మొత్తం పాలిటిక్స్ అనే స్టేజ్ మీదనే ఉన్నాయి. Your time starts now. అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సీను చెప్పు ఎవరి పేరు చెప్పు. రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్. సీను చెప్పు ఎవరి పేరు. సత్య ఫనీ చెప్పు. టైం వేస్ట్ నేను కరెక్ట్గా ఉన్నాను. అవుట్ అవుట్ ఫనీ నువ్వే దొరికావు ఇద్దరి మధ్యలో శాండ్విచ్. వాళ్ళిద్దరూ నువ్వు ఒక్కడివి. ఎంత తప్పు చేసావు. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఏ లిఫ్ట్ లిప్ పెట్టే సీనుకి రాడు దగ్గరికి. వీడు మగోడు ఆటో అర్థం కాదు. ఏం కావాలి నీకు? నో పాలిటిక్స్ సీను. సీను నో పాలిటిక్స్. మీరు ఇద్దరున్నారు. సీను కనికిరం చూపించు పాపం. ఏ చక్కలకి పెట్టకూడదు. ఓకేదా పడి కానీ బాగా చేసావా. ఇప్పుడు మీ ఇద్దరిది లాస్ట్ ఏంటంటే కుర్చీలో కూర్చోబెట్టలేరు కాబట్టి ఇద్దరు ఎవరో ఒకరు రెడ్ సర్కిల్ నుంచి బయటపడాలి. కాదు అందరినీ కలిపి బయట తోసేస్తారా? ఇప్పుడు మీలో మీకు గొడవ. రెడీ స్టడీ గో. పంతం 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 నీదా నాదా హై. ఎలాగైనా టెక్నిక్ సొంతం సొంతం నీకా నాకా హై. ఫస్ట్ రామ్ ప్రసాద్ అవుట్. What politics, what Josh? Final ga fatapat fun round. Winner, get up Shrinu. Now it's time to look at some serious scores. Sudigali Sudhir and team.
Shankar and team. Patash Prakash and team. Adre Abhi and team. Chammak Chandra and team. So Ivalti performer of the day goes to అమౌంట్ ఆఫ్ కామెడీ 5% చంద్ర ఇచ్చేసాడు. నవ్వించడం వరకు చంద్ర ఒక 5% ఎక్కువ నవ్వించాడు, ఆ విషయంలో డౌట్ లేదు. కానీ ఇక్కడ సుధీర్ టీం ఒక కొత్త కాన్సెప్ట్. ఇంతవరకు సినిమాలో కూడా ఒక మనిషి అర్ధనారీశ్వరులా చేసిన డాన్సెస్ చూసాను తప్ప పెర్ఫార్మెన్స్ చేయటం అనేది అసలు వెరీ వెరీ డిఫికల్ట్. ఒక డిఫికల్ట్ టాస్క్ ని ఆన్ స్టేజ్ మీద ప్రదర్శించి దాంట్లో కామెడీ క్రియేట్ చేశారు. కాబట్టి ఆ ఎక్స్పెరిమెంట్ కి వాళ్ళ థాట్ కి రోజా నేను కలిసి సుడిగాలి సుధీర్కి ఇస్తున్నాం. Are you okay? Sir, 100%. Chandra, I know you can take it. Yeah. So congratulations to Sudigali Sudhir and team. First match judges present చేయబోతున్నారు 10,000 rupees from Extra Zabardast to Fatafat Fun Round winner. Get up, Shrino! Now it's time to present the performer of the day check to Sudigali Sudhir and team. Meer gelicharu 10,000 rupees from MVR Mall, Vizag. The Sudigali Sudhir and team ready to take a selfie with Vivo Extremely Hi-Fi smartphones.